హలో. గుడ్ మార్నింగ్ అండి. నేను ప్రతిరోజు పూజ చేసుకుంటామండి. ఆ పూజ చేసుకునే వస్తువులు ఇవేనండి. ఇవి మనం ప్రతిరోజు పూజ చేస్తున్నప్పుడు ఆయిల్ మొత్తం పట్టేసి బ్లాక్ కలర్‌లో నల్లగా జిడ్డుగా ఉంటాయండి. ఈ వస్తువులన్నీ ప్రతిరోజు క్లీన్ చేయాలండి. అంటే ఈరోజు 2 దీపపు కుందులు ఉపయోగిస్తే నెక్స్ట్ డేకి 2 దీపపు కుందులు ఉపయోగిస్తారండి. అవి పట్టినప్పుడు మనం నెక్స్ట్ డే మనం క్లీన్ చేయాలి కదండీ! ఈ విధంగా క్లీన్ చేయాలంటే మనము ఎట్లా పడితే దేన్ని పడితే దాన్ని సోప్ పడితే అట్లా యూజ్ చేస్తే సోప్‌తో క్లీన్ చేస్తే వైట్‌గా రావండి. మనం మన పూజ సామాగ్రిలో ఉపయోగించే ఈ పీతాంబరం పౌడర్ ఉంది కదండీ! ఈ పీతాంబరం పౌడర్‌తోని మన ఇత్తడి వస్తువులను ఈ విధంగా నీట్‌గా క్లీన్ చేసి ఈ పొడితో క్లీన్ చేస్తేనండి నల్లగా ఉన్న వస్తువులు మొత్తం కూడా అండి తెల్లగా అవుతాయండి. నేను ఫస్ట్ నుంచి ఉపయోగించేది కూడా ఈ పీతాంబరం పౌడర్ అండి. ఇది ఏంటంటే అండి ఆల్వేస్ షైనీగా ఉండే ఈ యొక్క ఇత్తడి వస్తువుల నుంచి బ్రైట్నెస్గా ఉంటాయండి. ఒరిజినల్ బ్రాండెడ్ క్వాలిటీ అండి ఇది. ఇది వచ్చేసి ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ అండి. ఇది ఏ పూజా సామాగ్రి షాప్లో అయినా దొరుకుతుందండి. ఫస్ట్ నేను వీక్లీ 1 టైం యూజ్ చేస్తానండి. కుందులు మాత్రం డైలీగా ఈ రోజు పట్టిన కుందులను కూడా రేపు నెక్స్ట్ డేకి ఏ కుందులు యూజ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే ఆ కుందులు ఈవినింగ్ టైంలో క్లీన్ చేస్తానండి. అంటే ఈ సైడ్స్ ఉన్నాయండి. ఆ సైడ్స్ ఉన్నాయి కూడా మొత్తం క్లీన్‌తో మన హ్యాండ్‌తోనే ఇట్లా క్లీన్ చేసుకుంటూ రుద్దాలండి పీస్‌తో. ఈ యొక్క ఈ ఈ ఇత్తడి వస్తువులు ఏంటంటే స్టీల్ పీస్‌తో రుద్దుతారండి పోదండి. మన ఏ పీస్‌తో రుద్దితే మంచిదేనండి. కొబ్బరి పీస్ అయితే అండి చాలా మంచిది. ఎందుకంటే స్మూత్‌గా ఉంటుంది కాబట్టి. స్టీల్ పీస్ ఏమైతుందంటే గరుకులుగా ఉండి స్మూత్‌నెస్‌గా ఉన్నదానికి పడదండి. అదే ఇత్తడి వస్తువులకైతే మంచిగా ఇంకా ప్లాస్టిక్ వాటిని కూడా ఉపయోగిస్తారు. నేనైతే కొబ్బరి పీస్‌ని మాత్రం